మనమైతే చూసుకోవచ్చు. ఇవి చాంపియన్ నాటి 23 రోజుల క్రితందే చెట్లయితే ఈ విధంగా అయితే వచ్చాయి. మనం ఇప్పుడు ఒక స్ప్రేనే వదిలాం. ఒక 1919 మూట అయితే వదిలాం. ఎనర్జీ అయితే ఒక మూట వదిలాం. ఒ ఒక 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 లీటర్ అయితే వదిలాం. 23 రోజులకైతే ఈ విధంగా వచ్చాయి. మనమైతే ఎటువంటివి ఏమి ఎక్కువైతే వదలలేదు. మనకు తెలుసు. కాస్ట్ అనేది ఎక్కువ పెట్టకూడదు. అంటే మినిమమ్ మనం ఎంత తగ్గితే ఎంత వీలైతే అంత కాస్ట్‌ని తగ్గించుకోవాలి. ప్రస్తుతానికి రేట్లయితే లేవు. ఎందుకంటే రేట్లు లేవంటే ఎంతో కొంచెం హోప్ ఉండిండు రైతులకి. 2 నెలలు అమ్మి, ఒక నెల అమ్మినా, 2 నెలలు అమ్మకపోయినా, ఒక నెల అమ్మి, 2 నెలలు అమ్మకపోయినా, ఒక నెల అమ్మిండు హోప్ ఉండిండు. ఇప్పుడు అలా కాలేదు సిట్యుయేషన్. పూర్తిగా రివర్స్ అయిపోయింది. 6 నెలలు రేట్లు అమ్మాయి. లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది. నవంబర్ వరకు రేట్లున్నాయి. మళ్ళా నవంబర్‌లో పడిపోయిన రేటు, ఫస్ట్‌కి పడిపోయిన రేటు మే ఫస్ట్ అవుతుంది. ఇంకా జంప్ అవ్వలేదు. 6 నెలలు రేట్ లేకపోతే ఏ రైతుకైనా అంతే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎందుకు ఇంట్రెస్ట్ అనేది ఉండదంటే అర్థమైపోతుంది మనకి సిట్యుయేషన్ అనేది కూడా. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆల్రెడీ 6 నెలలు ఇప్పుడు ఎవరికైనా నవంబర్‌లో కాయలు వచ్చింటాయి. మళ్ళా మార్చ్‌లో కాయలు వచ్చింటాయి. వాళ్ళకి రెండో దినంలో వెళ్ళిపోయింటే వాళ్ళకి 5 లక్షలు లాస్. మళ్ళీ ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? వాళ్ళని చూసైనా కానీ మనం నేర్చుకోవాలి. ఎక్కువ ఎఫెక్ట్ పడకూడదు. మనం కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద పోకూడదు. ఆల్రెడీ మనకుండే పాత ఖర్చులు ఎక్కువ పాతవి మన సొంతం కష్టం మీద డిపెండ్ అయితేనే ఖర్చు అనేది తగ్గుతుంది. ఇవంతా చాంపియన్ చిగురు కూడా అయితే చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చాయో. లెక్కేద్దాం. 1, 2, ఇది ఒకటి 3, ఇది ఒకటి 4, 5, 6, 7, ఇది ఒకటి 8, 9, 10, 11, 12 అయితే వచ్చాయి. 12 అయితే వచ్చాయి. ఈ విధంగా అయితే మనకుంది. మనము మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చాము. మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చామంటే మిట్ట మధ్యాహ్నం చెట్లు ఎట్లా ఉన్నాయో అసలు కథ అంతా మధ్యాహ్నమే తెలిసేది. పొద్దునే తెలియదు, సాయంత్రం తెలియదు. ఎండ తగ్గుతుంది కాబట్టి మధ్యాహ్నం పోతేనే మన చెట్లు మనం చూసేటివి ఉంటాయి లేవనేది మనకు తెలిసిపోతుంది. ఇది చాంపియన్. సాహోకి వద్దాం. ఇదంతా సాహో. ఈ విధంగా అయితే సాహో అయితే ఉంది. ఎటువంటి ఇప్పటివరకు ఒక స్ప్రేయింగ్ చేసాం కాబట్టి 23 రోజులు. రేపు మనం 100% ఇంకో స్ప్రే చేయాలి. వారానికి ఒక స్ప్రే లెక్కన 100% చేసుకుంటూ పోండి. ఎందుకంటే ఇప్పుడు వైరస్లు కానీ, ముడత కానీ, నూలుకట్టు కానీ, బూడిద కానీ ఏదో ఒక రోగం అయితే వస్తుంది కాబట్టి వారానికి ఒక స్ప్రే చేసుకుంటూ మనం పోవాల్సిందే.